హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం సింపుల్గా స్ప్రింగ్ ఆనియన్ కర్రీ చేసేసుకుందామా. ప్యాన్లో ఆయిల్ పోసేసేయండి, తాలింపు గింజలు వేసేసేయండి, తరిగి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజు టమాటాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఇంకోసారి కలిపేసుకుందాం మొత్తం మీదకి కిందకి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, ఆనియన్లో టమాటోలోంచి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసుకుందాం. జీలకర్ర పొడి, కొంచెం ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. అంతే, రెడీ అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్ కర్రీ. మనకి ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే వేయకున్నా పర్లేదు. ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామా. ఇట్లా సైడ్ నుంచి ఇంతేనండి, సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే స్ప్రింగ్ ఆనియన్ కర్రీ, ఫ్రై ఏదైనా అనుకోవచ్చు. సో వెరీ టేస్టీ అండ్ మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.